అంటే ఎందుకు చెప్తున్నానంటే కొన్ని మన దైనందిన జీవితంలో ప్రాక్టికల్ లైఫ్లో కొన్ని మనకు అర్థం కానివి ఉంటాయి. దేవుని దగ్గర నుంచి మనం సలహా తీసుకొనే కదలాలి. పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అలా మనం అడుగు వేయాలనుకున్నప్పుడు ఒక్క సూచనతో ఆగిపోవద్దు. 2 లేక 3 సూచనలు దేవుని దగ్గర నుంచి కనిపెట్టొచ్చు. సంబంధిత అంశాన్ని గురించి 1, 2, 3 దఫాలు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతుంటే తప్పనిసరిగా నువ్వు దానికి ముందుకెళ్ళొచ్చు. అర్థమైందా? అంతేగాని ఒకదాన్ని ఆధారం చేసుకొని ఆ చీట్లనో లేకపోతే దర్శనాన్నో లేకపోతే ఎవరో చెప్పిన ప్రవచనాన్నో అట్లా దేన్నో ఆధారం చేసుకోకూడదు. మనం మెళకువగా ఉండాలి, వివేచించాలి. ఇట్లా కొన్ని విషయాల్లో మనం తేల్చుకోలేం. దానికి మీకు ఒక సూచన చెప్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక దర్శన విషయంలోనే కాదు, ఏ రూపేణా దేవుడు నీతో మాట్లాడినా చాలా విషయాలు వాక్యంలోంచి చూసుకోవచ్చు. మనం వాక్యములో నీకు అందని సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని సూచనల ద్వారా నువ్వు తెలుసుకోవచ్చు. సూచనల ద్వారా ప్రభు గిద్యోనుకు ప్రత్యక్షమైనప్పుడు గిద్యోను ఒక్క సూచనతో ఆగిపోలా, 2 సూచనలు దేవుని దగ్గర నుండి తెలుసుకున్నాడు. దేవా, నిజంగా నీవు మాకు తోడై ఉండి జయం ఇచ్చే పని అయితే ఈ రాత్రి కురిసే మంచు దీని చుట్టూ పడాలి, కానీ ఇదిగో గొర్రె బొచ్చు ఇక్కడ పెడుతున్నాను, ఈ గొర్రె బొచ్చు మీద మాత్రం మంచు పడకూడదు. ఇది డ్రైగా ఉండాలి, పొడిగా ఉండాలి, చుట్టూ మంచు పడాలి, దీని మీద మాత్రం మంచు పడకూడదు. ఈ సూచన నాకు చూపించు అంటాడు. నిజంగానే దేవుడు ఆ పని చేస్తాడు. చుట్టూ మంచు పడిద్ది, గిద్యోను పెట్టిన గొర్రె బొచ్చు మీద మాత్రం మంచు పడదు, అది డ్రైగా ఉంటుంది. సంతోషం తండ్రి అని బయలుదేరలా. మళ్ళీ ఏమంటాడు తెలుసా? ఏమనుకోవద్దు, నాకు ఇంకొక సూచన చూపించు. అదేంటంటే చుట్టూ డ్రైగా ఉండాలి, దీని మీద మాత్రమే మంచు పడాలి. చుట్టూ పొడిగా ఉండాలి, చుట్టూ మంచు పడకూడదు. ఈ గొర్రె బొచ్చు పెడుతున్నాను, దీని చుట్టూ మంచు పడకూడదు, దీని మీద మాత్రమే మంచు పడాలంట. ఓకే, దాన్ని కూడా చేస్తాడు దేవుడు. చుట్టూ డ్రైగా ఉంటుంది, ఆ గొర్రె బొచ్చు దగ్గరికి వచ్చి దాన్ని ఎత్తినప్పుడు అది బరువుగా ఉంటుంది, దాన్ని పిండితే నీళ్ళు వస్తాయి. అంటే గిద్యోను అడిగిన 2 సూచనలు దేవుడు చూపించాడు. గుర్తుపెట్టుకో, దేవుణ్ణి సూచన అడగటం తప్పు కాదు. దీని గురించి బైబిల్లో అనేక చోట్ల ప్రస్తావించబడి ఉంది. అబ్రహాం అడుగుతాడు ఆదికాండం 15వ అధ్యాయంలో. నాకెళ్ళి చూడండి అమ్మ, రిఫరెన్స్లు చూస్తే మళ్ళీ లేట్ అయింది, ఇంకా నేను వేరేది ఏం చెప్పదలుచుకోలేదు. ఏమండి, దీనికి అనుబంధంగా అబ్రహాం అడుగుతాడు. అడిగిన దానికి ఆదికాండం 15వ అధ్యాయంలో సూచన చూపిస్తాడు దేవుడు. గిద్యోను అడుగుతాడు, గిద్యోనుకు 2 సార్లు సూచన చూపిస్తాడు. మోషే అడుగుతాడు, మోషేకి 2 సూచనలు చూపిస్తాడు. నీ చేతిలోది ఏమిటి అంటాడు, కర్ర, దాన్ని విసురు అంటాడు, విసిరితే అది పామైద్ది. దాన్ని తోక పట్టుకో అంటాడు, పట్టుకుంటాడు, మళ్ళీ కర్ర ఇద్ది. చూసావుగా, ఓ నేను నీకు తోడై ఉంటా, నువ్వు వాళ్ళని బయటికి తెస్తావు ఇశ్రాయేలీయుల్ని అని చెప్తాడు. మళ్ళీ అడ్డు చెప్తాడు. అప్పుడు మళ్ళీ దేవుడు ఏమంటాడంటే, నీ చేతిని నీ రొమ్ములో ఉంచంటాడు. మోషే తన చేతిని రొమ్ము మీద ఉంచినప్పుడు అది తెల్లని కుష్టుగలదిగా అవుతుంది. అది చూసి భయపడతాడు, ఎందుకంటే ఆ చేతికి ఇంతవరకు కుష్టు వచ్చేసేది, తెల్లని కుష్టు. అక్కడ నుంచి తీయమంటాడు. తీసినప్పుడు మామూలు చెయ్యిగా అయిపోతుంది. కాబట్టి ఒక సూచన ఏమో కర్ర పాము అవుతుంది, ఒక సూచన ఏమో కుష్టుగల చెయ్యి, కుష్టు తొలగిన చెయ్యి. 2 సూచనలు. ఇట్లా మీరు గమనించండి. యెషయా గ్రంథంలో కూడా హిజ్కియాకి జబ్బు తగ్గిద్ది అంటానికి ఎండ గడియారం మెట్ల గురించి మాట్లాడతాడు. అక్కడ కూడా హిజ్కియాకి ఒక సూచన చూపిస్తాను చూడని చూపిస్తాడు.
అట్లాగా భక్తులు అడిగినప్పుడు దేవుడు కొన్ని సూచనల ద్వారా వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళకి సమాచారం ఇచ్చాడు. కాబట్టి ప్రవచనం వచ్చినా, దర్శనం వచ్చినా, వాక్యం ద్వారా వచ్చినా, మరే విధంగా వచ్చినా, స్వప్న దర్శనం వచ్చినా, పరిస్థితుల ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తున్నా, నువ్వు నిర్ధారణ చేసుకోవటానికి కేవలం ఒక్కదాని మీద నువ్వు డిపెండ్ కావద్దు. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మెళకుతున్న వాళ్ళు చెప్పండి. మరి ఏం చేయాలి? ఒక్క సూచనతో నువ్వు ఆగావంటే అక్కడి నుంచి సైతం నిన్ను మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని ముందు నువ్వు మోకాళ్ళుని ప్రార్థన చేసి, దేవా, నాకు కలిగిన ఈ దర్శనం నిజంగా నీ నుండే కలిగిందా, శత్రువు నన్ను మోసం చేస్తున్నాడా? దయచేసి వాణ్ణి మోసం చేయకుండా అడ్డగించి, ఒకవేళ ఇది నీవే చూపించిందైతే నాకు మరో సూచన చూపించు, నాకు మరో సూచన చూపించు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఫర్ ఎగ్జాంపుల్, మా వాడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. మన్నాయి మావాడు నాకంటే ముందు పుట్టినాడు. అప్పటి రోజుల్లో ఓ చోట ఒక ల్యాండ్ చూశాడు. దాన్ని ఏదో కొని మారు బేరానికి అమ్ముకోవాలి, లేకపోతే కొద్ది రోజులు అయిన తర్వాత రేట్ వచ్చిన తర్వాత అమ్ముకోవాలి అని ఆశపడ్డాడు. పెద్ద మొత్తం అవుతుంది, వాని శక్తికి మించింది, దానికోసం వాడు అప్పు చేయాలి. అయినా సరే సిద్ధపడ్డాడు. 5,000 6,000 అడ్వాన్స్ కూడా ఇచ్చి ఆ ల్యాండ్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నాతో అన్నాడు, అబ్బాయి, నేను ఫలానా దగ్గర ల్యాండ్ తీసుకున్నాను, దేవుణ్ణి అడుగు, దేవుని చిత్తమో కాదో అన్నాడు. ఇది అడ్వాన్స్ ఇచ్చి వచ్చి, అంటే మీకు ఉపయోగపడిద్దని చెప్తున్నాను. చెప్పిన తర్వాత నేనేం చేశానంటే, సరే అని ప్రార్థన చేసి పండుకున్నాను. నాకు స్వప్న దర్శనంలో మావాడు ఏ స్థలం అయితే చూపించాడో అదే ప్లేస్లో ఒక త్రాచుపాము పడగెత్తి అట్లా కదులుతూ ఉంది. ఖచ్చితంగా అదే ల్యాండ్లో. అదేమన్నా బెడిసిందంటే పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నాం. మళ్ళీ మావాడు ఆ సాహసం చేయబోతున్నాడు. అంటే ఇది పేకాట మాదిరిగా వస్తే ఒక కుప్ప, పోతే ఒక చిప్ప అన్నట్టు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. సరే, నేను తెల్లారి మా వాడు వస్తే, ఏందబ్బాయి దేవునికి ప్రార్థన చేశావంటే, అవును చేశాను, దేవుడు అక్కడ పడగెత్తిన సర్పాన్ని చూపిస్తున్నాడు, దానివల్ల నీకు సమస్య ఉండే అవకాశం ఉంది, అది వద్దన్నా. బాయ్, కష్టపడమన్నాడు దేవుడు, చూడమంది వాడే, దేవుడిని అడగమంది వాడే. మళ్ళీ నాకు కౌన్సిలింగ్ ఏంటంటే, దేవుడు కష్టపడమన్నాడు, నేను కష్టపడుతున్నా. తప్పు కాదు అది. అది మంచి రేట్ వచ్చే స్థలం, తీసుకోవాల్సిందే అన్నాడు. మరి తీసుకునేవాడు నాకెందుకు చెప్పాలి, నన్ను ఎందుకు అడగమనాలి దేవుడిని? నేను అడిగాను, దేవుడు నాకు చూపించాడు. నువ్వు వద్దంటనా? కాదులే, అట్లా కాదులే, అంత కాకపోతే ఎట్లనన్నా దాన్ని ఏదో ఒకటి చేస్తాలే కానీ తీసుకోవాల్సిందే అన్నాడు. అని అందరితో వదిలిపెట్టలే. మళ్ళీ నువ్వు కూడా రా అక్కడికి అంటున్నాడు. మరి అప్పుడప్పుడే దేవుళ్ళలోకి వచ్చి ఉన్నాడు, వెళ్ళకపోతే మళ్ళీ వాడు ఫీల్ అవుతాడేమో అని సరే మోకరించి ప్రార్థన చేసుకొని ఇంకొకటి అడిగాను నేను. సరే, వీడు రమ్మన్నాడు, నేను వెళ్తాను ప్రభువా, నేను వెళ్ళటం నీ చిత్తం కాకపోతే తీసుకోవటం నీ చిత్తం కాదనేది, అది క్షేమకరం కాదని నువ్వు సర్పాన్ని చూపించావు, ఓకే, నాకు ఇంకొక సూచన చూపించని అడిగా. ఇంకొక సూచన. అడ్రోడ్ దగ్గరికి వెళ్ళాం, పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఆయిల్ కొట్టించుకున్నాం, అడ్రోడ్ దిగుతున్నాం ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళటానికి. అడ్రోడ్ దిగే దగ్గర బైకు ఆశ్చర్యంగా అలాగూ పైకి లేచింది. ఆ ముందు చక్రం జస్ట్ వాడు ఏమాత్రం కంట్రోల్ చేయకపోతే ఇద్దరికి ఆ కాళ్ళు ఇరగటం, చేతులు ఇరగటం అయ్యేది. అట్లా లేచి కొంచెం దూరం పోయి మళ్ళీ దిగింది. నాకు సూచన అర్థమైంది. కరెక్ట్గా మా ఈ శాంతి నగర్ బజారు సరిగా బండి ఆపన్న, ఆపాడు. దిగి పని చూసుకోపో అని వచ్చా ఇంటికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, ఒకటి కాదు 2 సూచనలు చూపించాడు. ఆ 2 సూచనలతో నిర్ధారించుకున్నాను. తర్వాత ఇక నేను ఇంతగా కఠినంగా వచ్చేసరికి వానికి ధైర్యం చాలా.
వదిలేసుకున్నాడు, పోతే పోయినాయి అడ్వాన్స్ అని. ఖచ్చితంగా ఒక 4-5 రోజుల్లో తెలంగాణ విడిపోయింది. అది విడిపోయిన తర్వాత, అది ఉన్నప్పుడు, అంత కలిసి ఉన్నప్పుడు రేట్ వచ్చింది, అది డిక్లేర్ అయిపోయింది, దాన్ని అడిగే దిక్కు లేదు. కనీసం నేను కొంటాను అని అడిగేవాళ్ళు లేడు. ఇంత రేట్ అని కాదు, అమ్ముతావా కొంటాను అనేవాళ్ళు లేడు. అప్పుడు మా వాడికి అర్థమైంది, పొరపాటున దాన్ని కానీ తీసుకున్నట్టయితే గుడ్డేసుకొని కూర్చోవాల్సి వచ్చేది నెత్తిన అని. అర్థమైందా మీకు? అంటే ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని మన దైనందిన జీవితంలో, ప్రాక్టికల్ లైఫ్లో కొన్ని మనకు అర్థం కానివి ఉంటాయి. దేవుని దగ్గర నుంచి మనం సలహా తీసుకొనే కదలాలి. పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అలా మనం అడుగు వేయాలనుకున్నప్పుడు ఒక్క సూచనతో ఆగిపోవద్దు, 2 లేక 3 సూచనలు దేవుని దగ్గర నుంచి కనిపెట్టొచ్చు. సంబంధిత అంశాన్ని గురించి 1, 2, 3 దఫాలు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతుంటే తప్పనిసరిగా నువ్వు దానికి ముందుకెళ్ళొచ్చు. అర్థమైందా? అంతేగాని ఒకదాన్ని ఆధారం చేసుకొని ఆ చీట్లనో, లేకపోతే దర్శనాన్నో, లేకపోతే ఎవరో చెప్పిన ప్రవచనాన్నో, అట్లా దేన్నో ఆధారం చేసుకోకూడదు. మనం మెళకువగా ఉండాలి, వివేచించాలి. ఓకేనా? రైట్.